వెండి తెర మీద కనువిందు చేసే సీన్స్ వస్తాయి, అలాగే కళ్ళప్పగిస్తాం. వండర్ అనిపించే విజువల్స్ వస్తాయి, మర్చిపోతాం. హీరో అదిరిపోయే స్టెప్పులు వేస్తాయి, రెచ్చిపోయి విజిల్స్ వేస్తాం. అలా థియేటర్కి వచ్చిన అభిమానుల్ని ఎంటర్టైన్ చేయడానికి ఏం చేయాలో అన్నీ చేస్తామంటూ రెడీ అయిపోతారు మన మూవీ మేకర్స్. అలాగే ఈ మోస్ట్ అవైటెడ్ ఫిలింని నమ్మి వచ్చే అభిమానుల ఆశల్ని వమ్ము చేయకుండా సినిమా కోసం ఎంతైనా ఖర్చు పెట్టి ఏమైనా చేస్తామని సిద్ధమైపోయారట ఈ భారీ చిత్రాల నిర్మాతలు. మరి అంతగా ఖర్చు పెడుతున్న ఆ నిర్మాతలెవరో, ఆ మోస్ట్ అవైటెడ్ ఫిలిం ఏంటో మనం ఓసారి చూసేద్దాం. త్రిబుల్ సినిమా తర్వాత సోలోగా వస్తున్న ఎన్టీఆర్ నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిలిం దేవర. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ సినిమా నుండి తాజాగా విడుదల చేసిన మేకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సెప్టెంబర్ 27న రానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పబ్లిసిటీలో బిజీగా ఉంది దేవర యూనిట్. తాజాగా సందీప్ రెడ్డి వంగతో చేసిన ఇంటర్వ్యూలో వదిలిన మేకింగ్ వీడియోను చూసిన ఫ్యాన్స్ ఈ విజువల్స్ వెనుక ఇంత కష్టముందా అంటూ ఆశ్చర్యపోతున్నారట. ఒక స్టూడియోలో అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ కోసం 200 మ్యాన్ మేడ్ పెద్ద వాటర్ పూల్స్ తయారు చేసినట్టుగా తెలుస్తుంది. 35 రోజులు అండర్ వాటర్లో షూట్ చేసిన ఈ సీన్స్ దేవరలో చాలా క్రూషియల్ పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ యాక్షన్ సీక్వెన్స్ కోసం మోటార్ బోట్స్, అలలు రావడానికి మిషన్స్, ఇలా నిజంగా సముద్రంలో జరిగిన ఫైట్లా కనిపించడానికి చాలా ఖర్చు పెట్టారని, షార్క్తో వచ్చే సీన్స్ అదిరిపోతాయని వస్తున్న వార్తలతో దేవరపై అభిమానుల్లో అంచనాలు ఆకాశానికి అంటున్నాయట. కేవలం 15 సెకండ్ల సీన్కి కూడా ఒక్కో రోజంతా పట్టేదని, నీళ్ల లోపల చేసేటప్పుడు ఒక్కోసారి సరిగ్గా కనపడేది కాదు అని సినిమాలో వచ్చి భారీ యాక్షన్ సీక్వెన్స్ గురించి తనదైన శైలిలో చెప్పుకొచ్చారు మన యంగ్ టైగర్. దేవర సినిమా ఎక్కువగా సముద్రం ఒడ్డున జరిగే కథ కావడంతో ఈ సినిమా షూటింగ్స్ అన్ని సముద్రం ఉన్న గోవా, గోకర్ణ, అండమాన్, థాయిలాండ్ లాంటి పలు ప్రాంతాల్లో చేశారని తెలుస్తోంది. అయితే ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం రామోజీ ఫిలిం సిటీలో ఏకంగా ఒక సముద్రాన్ని సృష్టించారు. సముద్రంలో తీసే యాక్షన్ సీక్వెన్స్ కి తగ్గట్టు ఆ పూల్ ని డిజైన్ చేశారని సమాచారం. ఈ మేకింగ్ వీడియోను చూస్తే సినిమా కోసం ఎంత కష్టపడ్డారో అర్థమవుతుంది. ఇక సినిమాలో సముద్రంలో అలలు వచ్చేలా చేయడం, మరబోట్లు తీసుకురావడం, నీళ్లలో కెమెరాను పెట్టి షూట్ చేయడం, ఇలా మేకింగ్ వీడియోలో చాలా ఆసక్తికరంగా చూపించారు మూవీ యూనిట్. దీంతో ఇది మా దేవర పడుతున్న కష్టమంటూ మేకింగ్ వీడియోను కట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారట నందమూరి అభిమానులు. చూడాలి మరి భారీ హైప్తో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సాధిస్తుందో. For more videos like this, subscribe Big TV channel.